Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I thank the Lord for another opportunity to study God's word with you. మీతో కూడా కలిసి మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీలో ప్రతి ఒక్కొక్కరు మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. And before we begin our study tonight, shall we seek God's blessing? ఈ రోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసమే దేవుని వైపు చూద్దాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. As you open your word, we pray you will open our hearts and our minds. తండ్రి, మేము మీ యొక్క వాక్యాన్ని తెరుస్తూ ఉండగా మీరు మా యొక్క హృదయాల్ని మనోనేత్రాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకము నుండి మాకు శక్తిని దయచేయమని In ప్రార్థిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This evening I would like to read from Exodus chapter 20, beginning from verse 8 to ఈ 11. యొక్క సాయంకాల సమయంలో మరి నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. Remember the Sabbath day to keep it holy. 6 days you shall labor and do all your work, but the seventh day is the Sabbath of the Lord your God. In it you should do no work, you, nor your son, nor your daughter, nor your male servant, nor your female servant, nor your cattle, nor your stranger who is within your gates. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. I read to you again verse 11. For in 6 days the Lord made the heavens and the earth, the sea and all that is in them, and rested the seventh day. Therefore the Lord blessed the Sabbath day and hallowed it. 11వ వచనం మీకోసం మరలా చదివి వినిపించాలని కోరుతున్నాను. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. The first word in this commandment, remember, sets it apart from the other commandments and gives it a distinction. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మొట్టమొదట ఆజ్ఞ ఏమనగా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిగతా ఆజ్ఞల కన్నా ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రభు సెలవిస్తున్నాడు. When God gave the Sabbath to man, he knew the great value of his gift. దేవుడు విశ్రాంతి దినమును మనుష్యునికి అప్పగించినప్పుడు అది ఎంత గొప్ప విలువైన బహుమానమో అతడు గ్రహించాలి. God also knew of the widespread disregard into which it would fall. అలాగనే దేవుడు కూడా గ్రహించి అనేకులు ఇది ఆస్వాదకరంగా ఉండడం కోసమై అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని సెలవిస్తూ ఉన్నాడు. God knew that Satan would use this commandment as his special point of attack upon the church. దేవునికి తెలుసండి, సంఘం మీద సాతానుడు ఏ విధంగా ఈ ఆజ్ఞ ద్వారా దాడి చేస్తాడని దేవుడు గ్రహించిన వాడై, And God knew in time men would lose the sense of the sacredness of that day. ఆ దినాన్ని అది చాలా పరిశుద్ధమైనటువంటి దినం అనేటువంటిది మనుషులు మర్చిపోతారేమో అని దేవుడు గ్రహించిన వాడై, God knew that men would, most people would ignore its binding obligation. అనేకమైనటువంటి పనిబాట్ల వల్ల వారు బంధించబడి ఈ దినాన్ని ఉల్లంఘిస్తారో అని దేవుడు ఎరిగిన వాడై, And for these reasons, God called special attention to the Sabbath when he announced the law at Sinai. ఈ కారణమును బట్టి దేవుడు ఈ యొక్క దినాన్ని ప్రత్యేకమైనటువంటి దినముగా ఎంచి సీనాయి పర్వతం మీద ఈ కార్యక్రమాన్ని తెలియచేసి దీన్ని ప్రకటించాడు. That is why God asked it to be particularly kept in mind.
అందుకే దేవుడు ప్రత్యేకంగా దీన్ని తన యొక్క మనస్సులో మన మనస్సులోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. All the commandments of God are vital. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. None is to be neglected. దేన్ని కూడా మనము తిరస్కరించడానికి లేదు. But to one, he gave distinction above the rest. అయితే ఒక ఆజ్ఞ మాత్రము అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు. And he asked his people not to forget it. ప్రజలు తను ఇది మర్చిపోకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. Because of its unique character, this commandment has been broken. ఇందులో ప్రత్యేకమైనటువంటి అంశం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తారేమో అన్న విషయంతో This commandment has been broken by believers and unbelievers. ఈ యొక్క ఆజ్ఞను మరి విశ్వాసులు లేక అవిశ్వాసులు దీన్ని ఉల్లంఘిస్తారని, This commandment has been broken more than any other commandment. అన్ని ఆజ్ఞల కన్నా ఈ ఆజ్ఞను తిరస్కరిస్తారనే ఉద్దేశంతో Men who would never think of being dishonest or telling a lie, who would never knowingly break any of the other commandments, think nothing of breaking the Sabbath of the Lord. మనుషులు వారు చెప్పినటువంటి మరి అది అబద్ధమైనా సరే దేన్నైనా సరే అన్ని చట్టాలను ఆ ఆజ్ఞలను ఉల్లంఘించినప్పటికీ ఈ యొక్క విశ్రాంతి దినాన్ని చాలా దేవునికి అది పరిశుద్ధమైనదిగా ఎంచాలని కోరుతూ ఉన్నాడు. They ignore entirely the fact that the Lord blessed this day above other days. అన్ని దినాల కన్నా దేవుడు ఈ యొక్క దినాన్ని ఆశీర్వదించాడనేటువంటి అంశాన్ని ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. That God made it for man, he gave it to man. దేవుని కొరకై ఈ యొక్క దినాన్ని సృష్టించి తిరిగి దేవునికే మానవుని కొరకై సృష్టించి తిరిగి మానవునికి దీన్ని దయచేశాడు. And that God has never revoked the blessing. కనుక ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి తీసుకోవడం లేదు. Blessing with which he once invested it. ఆశీర్వాదాన్ని మనలో ఉంచాలని కోరుతూ, And God has never taken back this gift. ఈ వరాన్ని దేవుడు తిరిగి పొందుకోవడం లేదు. Men forget that in rejecting the gift, they disregard the giver. మనుషులు ఈ యొక్క వరాన్ని తిరస్కరిస్తున్నారు. దీన్ని అనుగ్రహించినటువంటి ఇచ్చిన ఆయన మర్చిపోతూ ఉన్నారు. Sabbath keeping is vital to Christianity. విశ్రాంతి దినం అనేటువంటిది క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. It is not without cause that God chose one day of the 7 and set it apart for spiritual exercises. 7 దినాల్లో ఒక దినాన్ని ఆత్మ సంబంధమైనటువంటి పరీక్ష చేసుకోవడం కోసమై ఈ దినాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. God knew that man needed a definite time for worship. దేవునికి తెలుసండి, మానవుడు ప్రతిసారి కూడా దేవుని ఆరాధించడానికి సమయం కావాలని గుర్తెరిగిన వాడై, A day when he could lay aside the cares of this life and turn his thoughts to heaven and home. తనకున్నటువంటి ఆ ప్రతి విషయంలో కూడా తన యొక్క ఆలోచనలన్నీ కూడా తన ఇంటికి వెళ్ళిన తర్వాత పరలోకం అనేటువంటి గృహాన్ని గురించి అతడు ఆలోచన చేయాలని దేవుడు ఆలోచన కలిగిన వాడై, This of course would specially be the case after man's fall. ఇది ప్రత్యేకంగా మానవుడు పడిపోయిన తరువాత ప్రత్యేకించబడినటువంటిది. Man was driven out of his Eden home. మానవుడు ఏదెను అనేటువంటి తోటల నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. Unable to walk in the garden and talk with God as he had formerly done. దేవునితో మాట్లాడడము, పడిపోవడము ఆ యొక్క తోటలో జరిగిన కార్యక్రమాలని మనం చూస్తున్నాం. Man was compelled to earn his bread in the sweat of his face. మానవుడు కష్టించి ఆహారం కోసమై ఈ భూమి మీద పని చేయాలి. And man needed one day when he might cease toiling and prepare his soul for communion with God. మానవుడు తను కష్టపడిన తరువాత ఒక దినాన్ని దేవుని కలుసుకోవడం కోసమై, తన ఆత్మ దేవునితో ఏకం చేయడం కోసమై ఈ ప్రత్యేకమైన దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. So without the Sabbath, all would be labor and sweat without break, without any interval. Every day would be alike. విశ్రాంతి దినం అనేటువంటిది లేకుండా ప్రతిరోజు కూడా చెమటోర్చి కష్టించి పనిచేసి దేవుని యొక్క జాగ్రత్తను దేవునితో దూరం అయిపోకుండా జాగ్రత్త పడాలి. And there would be a continual awareness of separation from God. దేవునికి దూరమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఒకసారి గ్రహించాలి. But the arrival of the Sabbath brought renewed hope.
ఈ సబాతు దినము విశ్రాంతి దినం వచ్చిన తరువాత ఒక నిరీక్షణ నూతనంగా పుట్టుచున్నది. Sabbath brought renewed hope, joy, and courage. విశ్రాంతి దినము మనకు నిరీక్షణను, సంతోషాన్ని, ధైర్యాన్ని మరలా తిరిగి కలుగు చేస్తుంది. It gave opportunity for communion with God. దేవునితో కూడా కలిసి ఉండడానికి ఒక అవకాశాన్ని కలుగు And చేస్తుంది. Sabbath was a prophetic of the time when heaven and earth should once more be united. పరలోకము అలాగే భూమి మరోసారి ఏకమవడము ఇది ఒక పరోక్షణానుసారమైనటువంటిది. So the Sabbath stands for worship, meditation, reflection, study, prayer, communion, and fellowship. విశ్రాంతి దినమున ఆరాధించడం, ధ్యానించడం, దేవునితో ప్రతిఫలింపడం, చదవడం, ప్రార్థించడం, దేవునితో కలిసి ఉండడం, దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి దినము. If any of these are neglected or seriously interfered with, religion ceases to be effective. వీటిలో దేన్నైనా కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే మరి మతపరంగా ఇవి చాలా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. So it is for this reason Satan considers the overthrow of the Sabbath one of his best means of lowering the spiritual tone of the people. ఈ కారణం ఎరిగినటువంటి సాతానుడు దీన్ని ఈ విశ్రాంతి దినాన్ని నుంచి తొలగిపోవడం కోసమై, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నుంచి తొలగిపోవడం కోసమై ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. Basis of the Sabbath commandment rests solely on God's word. ఈ విశ్రాంతి దినము అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఇది ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్యమైనది. Thus saith the Lord. యెహోవా సెలవిచ్చినదేమనగా, The other commandments like thou shalt not kill or thou shalt not steal, these commandments have conscience on their side. నరహత్య చేయరాదు, వ్యభిచరించరాదు, దొంగిలించకూడదు, ఇవన్నీ కూడా మనస్సాక్షికి సంబంధించినటువంటివి. A normal individual has feelings of guilt as he disobeys those laws. ఈ చట్టాలన్నీ కూడా ఉల్లంఘించిన ఒక సహజాతీతమైనటువంటి మానవుని యొక్క మనస్సాక్షి కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. But this is not ordinarily the case with Sabbath commandment. అయితే విశ్రాంతి దినంలో కూర్చున్నటువంటి ఆజ్ఞ ఇది సాధారణమైనటువంటిది కాదు. At least not until God's word is brought to the person's knowledge. దేవుని యొక్క వర్తమానాన్ని మానవుని యొక్క జ్ఞానములోనికి తీసుకురావడం చాలా ప్రాముఖ్యం. The non-Christian finds it hard to understand why work done on one day of the week is right while the same work done on another day is wrong. క్రైస్తవేత్తరులు వారు కనుగొండేమనగా, ఎందుకు ఒకే దినంలో సమస్తాన్ని చేయొచ్చు కదా, మరి ఆ వారమంతా చేసేసి ఒక దినాన్ని విశ్రాంతి తీసుకునడం, మరో దినాన్ని విశ్రాంతి ఇవ్వడం అది తప్పు కదా అని చాలామంది అడుగుతూ ఉండొచ్చు. Why one day a thing is acceptable and on another day the same thing is unacceptable? ఒక దినాన్ని మనం ఎందుకు అంగీకరించవచ్చును, మరో దినాన్ని ఎందుకు మనం అంగీకరించకపోకూడదు? He does not see that the difference is not in the thing done but in the time when it is done. ఆయన వ్యత్యాసమైన కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నది చూడకుండా అయితే సమయాన్ని బట్టి ఎలా చేస్తూ ఉన్నాడన్నది గ్రహించాలి. An unbeliever can find no ground for such difference in nature or science. ఈ అవిశ్వాసికి ప్రకృతిని గురించి లేకపోతే విజ్ఞాన శాస్త్రాన్ని గురించిన అవగాహన వారికి ఉండకపోవచ్చునేమో కానీ, To an unbeliever it appears illogical. అవిశ్వాసికి ఇది తత్వంగా కనిపిస్తూ ఉండదండి. The Christian likewise can find no ground for Sabbath keeping in nature. క్రైస్తవులు అలాగునే కూడా విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరించాలన్న విషయాన్ని మనం గమనిస్తే, The stars move in their appointed path regardless of the Sabbath. నక్షత్రాలు విశ్రాంతి దినమున ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయో, The rice or paddy grows. విశ్రాంతి దినాన్ని మరి ఒడ్లు పండుతూ ఉన్నాయి, The trees yield their fruits. మరి చెట్లు తన యొక్క పండ్లనిస్తూ ఉన్నాయి, And the animals are unaware of any day of rest. జంతువులు కూడా విశ్రాంతి తీసుకొనిచున్న ఏ దినమైనా. The rains come and the sun shines, all with no visible difference in days. దినాలు చూడకుండా వర్షము కురుస్తూ ఉన్నది, అలాగనే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. Nature has no Sabbath as such and does not point to any. ప్రకృతికి విశ్రాంతి దినం అంటూ లేదు, దాని గురించి చెప్పని అవసరం లేదు. Why then should man keep the Sabbath? అయితే ఎందుకు మానవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి?
To the Christian, there is only one reason, Christ- no other, but that reason is enough. God has spoken. క్రైస్తవులకి ఒకే ఒక కారణమున్నది, వేరే కారణం ఏది లేదనగా అదేమనగా దేవుడు మాట్లాడాడు. The Sabbath commandment rests definitely and solely on a thus saith the Lord. ఈ విశ్రాంతి దినం అనేటువంటి ఆజ్ఞ ఇది సాక్షాత్తు వాస్తవమైనటువంటిది. దేవుడే సాక్షాత్తుగా చెప్పిన మాట. ఇది యెహోవా ఆజ్ఞాపించుచున్నదేమనగా Sabbath has no ground in nature as such. సబాత్ విశ్రాంతి దినానికి ప్రకృతిలో ఎలాంటి అవగాహన లేదండి. Friends, it is for this reason that God makes the Sabbath his sign and test. స్నేహితులారా, అందుకే దేవుడి యొక్క విశ్రాంతి దినాన్ని తన యొక్క గుర్తుగా, తన యొక్క పరీక్షగా దేవుడు దీన్ని ఉంచాడు. When Satan attacks the Sabbath, సాతానుడు విశ్రాంతి దినాన్ని మీద దాడి చేస్తున్నప్పుడు he attacks a commandment that in a special sense is based upon and establishes faith in God. దేవుని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా సాతానుడు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. If Satan can remove the sacredness of this Sabbath day, సాతానుడు ఈ విశ్రాంతి దినానికి ఉన్నటువంటి పరిశుద్ధతను గురించి తొలగించినట్లయితే he has taken away from the Christian the hour of communion and prayer, the hour of study and peace, the hour when he can meet with his fellow believers for mutual encouragement. క్రైస్తవులైతే ఎప్పుడైతే ఈ విశ్రాంతి దినాన్ని తొలగిస్తున్నాడో సాతానుడు, దేవునితో కూడా ఉండేటువంటి సంబంధాన్ని, ప్రార్థనా సమయాన్ని, బైబిల్ చదువుకోవడము, సమాధానంగా ఉండడము, మరి విశ్వాసులతో కూడా కలిసి జీవించడము, వారితో కూడా ఉత్తేజపరచడం అన్నీ కూడా దూరమైపోతూ ఉంటున్నాయి. You can also observe the Sabbath commandment occupies an interesting position in the law of God. విశ్రాంతి దినాన్ని గురించిన ఆజ్ఞ దేవుడు ఇచ్చినటువంటి చట్టములో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 great commandments that deal with God precede it, and 6 that deal with man follow this commandment. 3 ఆజ్ఞలు దేవుని ద్వారా దేవునితో కలిసినటువంటిది, 6 ఆజ్ఞలు మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. This has a divine and human aspect. ఇది దైవికమైన మానవాతీతమైనటువంటి ఉద్దేశమైనది. It is God's Sabbath, ఇది దేవుని యొక్క విశ్రాంతి దినం. but we men are to keep it. మనుషులైనటువంటి మనము దీన్ని ఆచరించాలి. And it commands worship, మరి అందులో ఆరాధన ఉన్నది, also it commands work. అలాగనే పని కూడా చేయాలి. So it combines in a unique way the sacred and the common, outlining our duty to God and man. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విషయం కాబట్టి మానవునికి దేవునికి ఉండేటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాయి. The Sabbath divides all time into secular and holy time. విశ్రాంతి దినం అనేటువంటిది అది పరిశుద్ధమైనటువంటిది సమయమై ఉన్నది. And Sabbath defines man's duty to each. విశ్రాంతి దినము మానవుడు చేయవలసిన కార్యక్రమాలను సూచిస్తూ ఉన్నది. And Sabbath commandment, it commands labor, it commands rest. విశ్రాంతి దినము ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్న విషయం కూడా జ్ఞాపకానికి Giving to తీసుకొస్తుంది. each its allotted share in the plan of God. Man needs a Sabbath. దేవుని యొక్క ప్రణాళికలో మానవునికి విశ్రాంతి దినం అవసరమై ఉన్నది. The world is too much with us. ప్రపంచం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, మనతో We are rushed with so many things that we fail to take time to think. ఆలోచన చేయడానికి కూడా సమయం లేనటువంటి స్థితిలో మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. We have no leisure, no time for spiritual exercise, no time for study, reflection or meditation. మనకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి తర్బీదు లేదు, చదువుకోవడానికి సమయం లేదు, ధ్యానించడానికి కూడా మనకు సమయం చాలనంటూ ఉన్నది. We will have time for these things only as we deliberately set aside a time for it. వీటన్నిటినీ చేయడం కోసమే మనకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని ధైర్యంగా పక్కన పెట్టేస్తూ ఉన్నాం. And this God wants us to do. అయితే ఇవన్నీ కూడా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And He wants us to choose the time He has chosen. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సమయానుకూలంగా చేయాలని కోరుతూ ఉన్నాడు. He wants us to remember the Sabbath day to keep it holy. ఆయన విశ్రాంతి దినమును
పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. It would be quite impossible for a little girl to keep her dress clean if she began to play in the mud and got her hands soiled. సహజంగా మనం గమనించినట్లయితే ఒక చిన్న పాప మట్టిలో ఆడుకుని తన చేతులంతా తన బట్టలంతా మురికి చేసుకున్నట్లయితే, So it is quite impossible for us to keep the day holy unless we refrain from sin and evil and all that defiles us. ఆ పాప ఏ విధంగా మురిగ్గా ఉన్నదో దాన్ని ఏ విధంగా మనం శుభ్రం చేయలేకపోతున్నామో సమయానికి, అలాగుననే పాపము కూడా, ఈ దుష్ట శక్తులు కూడా, ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మను అపవిత్రత చేస్తూ ఉన్నాయి. If that little girl's hands were soiled, it would not be long until her dress would be soiled. ఆమె చిన్న పాప చేతిలో ఉన్నటువంటి బురద, తన యొక్క గృహం, తన యొక్క వస్త్రధారణ అంతా కూడా బురదతో ఉన్నట్లయితే, The only hope of keeping her dress clean would be to stay away, clean. That's the only way she could keep her garments clean. ఆమె వస్త్రాలు శుద్ధీకరించడానికి ఒకే ఒక మార్గం ఉన్నది, ఆమెను పరిశుద్ధపరచబడాలి. The parallel is very plain. దీనికి అర్థంగా అది చాలా చక్కగా ఉన్నట్టు గ్రహించాలి. God's Sabbath day is holy. దేవుని యొక్క విశ్రాంతి దినం అలాగే పరిశుద్ధమైనటువంటి, It is a sanctified day. అది పరిశుద్ధపరచబడిన దినము. It is God's holy rest. అది దేవుడు విశ్రాంతి తీసుకునేటువంటి దినము. We are not to regard it lightly. దాన్ని మనము సులువుగా తీసుకొనరాదు. We are not to trample it underfoot. దానిని మనము పాదాల కింద త్రొక్కకూడదు. We are not to do our own pleasure on it. మన సొంత కార్యక్రమాలు ఆ రోజు చేసుకోకూడదు. We are not to speak our own words. మన సొంత మాటలు మనం ఆ రోజు We are మాట్లాడకూడదు. not to pollute it. దాన్ని మనము కలుషితం చేయరాదు. We are to keep it holy. దాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. I read to Isaiah chapter 58 verse 13. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం మీకోసం చదివి వినిపిస్తాను. If you turn away your foot from the Sabbath, from doing your pleasure on my holy day, and call the Sabbath a delight, the holy day of the Lord honorable, and shall honor him, not doing your own ways, nor finding your own pleasure, nor speaking your own words. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకు నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల. Ezekiel chapter 20 verse 13 I read. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 13 మీకోసం చదివి వినిపిస్తున్నాను. Yet the house of Israel rebelled against me in the wilderness. They did not walk in my statutes. They despised my judgments, which if a man does, he shall live by them. And they greatly defiled my Sabbaths. అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమరించి వారిని నిర్మూలన చేయదును అనుకుంటుని. Ezekiel chapter 20 verse 21. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో, Notwithstanding, the children rebelled against me. They did not walk in my statutes, and were not careful to observe my judgments, which if a man does, he shall live by them. But they profaned my Sabbaths. Then I said, I would pour out my fury on them and fulfill my anger against them in the wilderness. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించు బ్రతకవలి నేను ఇచ్చిన నా కట్టలను అనుసరింపక నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచరు గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమరించి నా కోపము వారి మీద తీర్చుకుందును అనుకుంటుని. We can obey this commandment only as we ourselves are holy and keep away from all that defiles and pollutes. మరి ఈ యొక్క ఆజ్ఞ మాత్రమే మనము శిరస్స వహించి పరిశుద్ధంగా ఉండి ఇట అన్నిటికీ మనము లోకానికి దూరంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. 6 days shalt thou labor. This statement is part of the Sabbath commandment. 6 దినములు మీరు పనిచేసి అనేటువంటి మాట ఇది విశ్రాంతి దినమునకు ఆజ్ఞ అయి ఉన్నది. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. The commandment enjoins not only rest but also labor. ఈ ఆజ్ఞ
సంతోషంగా విశ్రాంతి తీసుకునడం మాత్రమే కాకుండా దానికి ముందుగా మనం పని చేశాం కదా దాన్ని Just గుర్తిస్తాం. as surely as we are to rest on the Sabbath day, we are to labor the other 6 days. 6 దినాలు మనము పని చేశాం కాబట్టి 7వ దినాన్ని నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోవడం కాదు గాని The Sabbath commandment covers all time, all 7 days of the week. విశ్రాంతి దినం అనేటువంటిది ఆ 7 రోజులకు అన్నిటినీ ఈ యొక్క ఆజ్ఞ వర్తిస్తున్నది. Some people stress that part of the commandment that deals with rest and they forget the other part that deals with labor. కొంతమంది ఏం చేస్తారనగా ఆ యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడతారు, ఆ కష్టించి పని చేసే విషయాన్ని గురించి మాట్లాడరు. But the one is as binding as the other. ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నది. No man can be a Christian and be lazy. ఏ క్రైస్తవుడు కానీ మరి లేజీగా ఉండడానికి లేదండి. No man can keep the Sabbath unless he is also willing to work. ఏ వ్యక్తి కూడా విశ్రాంతి దినమున పని చేయడానికి ఇష్టపడకూడదు. The two ideas go together and it takes both to make the Sabbath commandment. ఈ రెండు ఉద్దేశాలు కలిసి వెళుతూ ఉన్నాయి. ఈ విశ్రాంతి దినాన్ని గురించిన ఆజ్ఞ మనము చూస్తూ ఉన్నాం. The Sabbath commandment, a true Christian, according to this commandment, the true Christian is hard working. ఈ ఆజ్ఞ అనుసారంగా మనం గమనించినట్లయితే నిజమైన క్రైస్తవుడు కష్టపడి పనిచేసేవాడై ఉన్నాడు. He does not unnecessarily live on his relatives and friends. తన యొక్క సొంత ఉద్దేశానుసారంగా తన యొక్క స్నేహితులతోనూ లేకపోతే He does not arrange to do all his visiting at meal time, expecting somebody to offer him food. ఎవరైనా ఆహారం కోసం రమ్మంటే ఆ దినాన్ని కేటాయించి అక్కడికి వెళ్ళిపోవడం అది మంచిది కాదండి. He does not keep on describing his needs so as to arouse sympathy. ఎప్పుడు కూడా తనకు కావాల్సిన అవసరతల గురించి లేకపోతే ఇతరుల మీద మరి వారికి మీద అనుభూతి చూపించడం. He does not expect a reward for every little service he performs. అతడు చేసే ప్రతి పని కూడా ఏదో ఒక బహుమానం కోసం ఎదురు చూడరాదు. He does not flatter the rich people or despise the poor. నిరుపేదలను తృణీకరించి ఉన్నతమైనటువంటి వారిని గణపరచడం కాదు. A Christian does not demand special concessions. క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి వ్యత్యాసమైనటువంటి కార్యక్రమాలను ఏది కూడా చేయరాదు. A Christian, he pays his bills, pays them promptly. క్రైస్తవుడు తన యొక్క బిల్స్ ఖచ్చితంగా పే చేయాలి, అది చక్కగా అతడు వాటిని చెల్లించాలి. A Christian does not need a supervisor to make sure that he does his work. ఒక క్రైస్తవునికి ఒక సూపర్వైజర్ లాంటి వాడు అవసరం లేదా, అతడు చేయవలసిన పని చక్కగా చేసుకోవాలి. He does not work hard when his superior observes him and slow down immediately after his superior is gone. క్రైస్తవుడు అనేటువంటి వాడు కష్టించి పని చేయాలి, తనకు పై అధికారి ఎవరో ఒకరున్నారు ఆయనను చూస్తాడు కదా అనేటువంటిది కాకుండా అతని యొక్క వ్యక్తిత్వంగా పని చేయాలి. He does more than he is paid for. అతడు చెల్లించేదానికంటే ఎక్కువగా చేయాలి. A Christian is not a lazy person. ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు మరి మొద్దుగా ఉండడం కాదు కానీ He is not an expert in making excuses. ఏదో చెప్పడం మన తప్పులు చెప్పుకోవడం కాదు కానీ A Christian is always willing, and when a task is done, he asks for another. క్రైస్తవుడు అనేటువంటి వాడు పని చేయాలి, పని చేసిన తర్వాత మరో పనిని తీసుకొని చేయాలి. He can see work to be done and he does it or offers his services. అతడు పని చేసిన తరువాత తను చేసినటువంటి పనికి తగినటువంటి ఆ సమయాన్ని కేటాయించాలి. A Christian can be found where help is needed. క్రైస్తవుడికి సహాయం ఎక్కడ అవసరం అక్కడ సహాయం చేయాలి. He gives liberally of his time and he is cheerful about it. దాన్ని సంతోషంగా తన యొక్క సమయాన్ని కేటాయించాలి, దాని గురించి సంతోషించాలి. He knows his business. తన యొక్క పని ఏంటో అతను ఎరిగిన వాడై ఉండాలి. He is willing to learn. దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడాలి. He is as careful of his work as he is of his religion. అది ఒక మతంగా అతడు భావించి జాగ్రత్తగా గ్రహించాలి, చేయాలి. So a true Christian is such a man, he is in demand everywhere. నిజమైన క్రైస్తవుడుగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కొక్కరు కూడా అతడు కావాలని కోరుకుంటారండి. It is hard to find him idle. అలాంటి అది వ్యక్తిగతంగా కూర్చోవడం కఠినమైన పరిస్థితి. If he loses one position, he gets another.
ఒకటి కోల్పోయినట్లయితే మరొకటి దేవుడు ఇస్తాడండి. If he loses that, he makes a place for himself. అది కోల్పోయినట్లయితే మరి యొక్క స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. He is resourceful, he is energetic. అతడు చాలా హుందాగా చురుకుతనంగా ఉంటాడు, బద్ధకంగా ఉండడు. God is proud of him. అతని గురించి దేవుడు ఎంతగానో గర్విస్తాడు. People are proud of him. ప్రజలు కూడా అతను చూసి ఎంతగానో గర్విస్తారు. That is a true Christian. అదే నిజమైన క్రైస్తవుడు. We may not work on the Sabbath. మనము విశ్రాంతి దినాన్ని పని చేయము. That day we are to rest. ఆ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి. But we are to plan our work in such a way that we will get it done in 6 days. మనము 6 రోజులు ఎలా పని చేయాలో మనము సిద్ధపరచుకోవాలి. This God demands. ఇదేనండి దేవుడు మన యొద్ద కోరుతూ ఉన్నాడు. But this is added. ఇది కూడా ఒకటి కలపాలి. And do all thy work. తన పనులన్నీ చేసుకోవాలి. We are to do all our work. మన పనులన్నీ చేసుకోవడం మాత్రమే కాకుండా If it takes all 6 days to do it, 6 రోజులు అవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ we are to work 6 days. 6 రోజులు మనం పని చేసిన తరువాత But if we can do all our work, అన్నీ మన పనులే మనం చేసుకున్నట్లయితే, some people do not like the sound of the word labor. కొంతమంది లేబర్ అనేటువంటి పదాన్ని వినడానికి ఇష్టపడరు. They don't like that word. ఆ పదం అంటే వారికి ఇష్టం ఉండదు. And labor is even worse for them. వారికి ఆ మాట లేబర్ అనేటువంటి పదం చాలా కఠినమైనటువంటిది. To them, it suggests toil or pain. అందులో వారికి ఒక గొప్ప వేదన, నొప్పి కలిగిస్తుంది. Yes, labor may be hard. లేబర్ అనేటువంటి పదం చాలా కఠినమైందే. Labor may be wearisome. ఒకసారి ఈ యొక్క లేబర్ అనే పదము చాలా సోలిపోయినటువంటిది. Labor may be monotonous. లేబర్ అనేటువంటి పదం అది మొనోటనస్ అని అంటారు. But it is God given. అయితే ఇది దేవుడు అనుగ్రహించింది. And it is for our good. అది మన మంచితనం కోసమే. In a sinful world, we can thank God for labor. ఈ పాప ప్రపంచములో మనము బానిసగా పనిచేస్తున్నాం, అందుకు దేవునికి వందనాలు. In certain respects, labor is our blessing. కొన్ని సమయాల్లో మనం చూసినట్టయితే ఈ లేబర్ అనే పదం మనకు దీవెనకరంగా ఉంటుంది. Only he who has labored can appreciate rest. ఎవరైతే కష్టించి పని చేస్తారో వారు విశ్రాంతి దినాల్లో ఇతరుల చేత కొనియాడబడుతూ So ఉంటున్నారు. a great deal is said in the Bible about work. పని గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నతంగా చెప్పబడింది. We all need to have impressed, fixed in our minds that we have work to do. మన యొక్క మనస్సులో మనం అందరం కూడా ఒకటి నిర్ణయం తీసుకోవాలి, మనము పని చేయవలసిన వారు. The Apostle Paul did a wonderful work. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన పని చేశాడు. While he did this work, he worked at his daily task. ఆయన ప్రతిరోజు కూడా ప్రతి పనిని ముగించేవాడు. He did not neglect his regular work, daily task, and he did not neglect the wonderful work of sharing his faith. అతను అనుదినము చేసేటువంటి పనుల గురించి ఏమాత్రము కూడా ప్రతికూలంగా చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. తను చేయవలసిన ప్రతి పనిని కూడా దేవుని యొక్క వాక్యానుసారంగానే చేశాడు. God has called all of us to be priests, everyone. మనలో అందరూ కూడా దేవుడు యాజకులుగానే పిలిచాడు. Our main task is to be priests. మన యొక్క ఉద్దేశ్యము, ప్రాముఖ్యమైన పని ఏమనగా యాజకత్వం. The Bible tells us of the universal priesthood of believers. Every believer is a priest. ప్రతి విశ్వాసి కూడా యాజకుడై ఉన్నాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా తెలియచేయబడినటువంటి అంశం. And we have other work for our daily living. అలాగే మన అనుదిన జీవితం కోసమే, జీవించడం కోసం మరో పనులు చేయాలి. The Apostle Paul's main work was to share the good news of Jesus Christ. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని ఏమనగా యేసుక్రీస్తు గురించిన సువార్త తెలియచేయడం. But he also worked at his daily task. అంత మాత్రమే కాకుండా అతడు అనుదినము పని చేసేటువంటి వాడు. And this is an example for those who think themselves too good or too important to do ordinary work. ఇది ఒక ఉదాహరణ ఏమనగా ఎవరైతే మంచి పని చేస్తూ చాలా ప్రాముఖ్యమైన సాధారణమైన పని చేస్తున్నారో వారికి ఇది ముంగుర్తై ఉన్నది. So many young girls think it would be great to work for a church project. చాలా మంది యవనస్తుల స్త్రీలు వారు చేసేటువంటి సంఘంలో ఉన్న ప్రాజెక్ట్ చాలా గొప్పదనుకుంటున్నారు. But they don't like the suggestion that in the meantime they might help their mother wash dishes. అయితే దానికి మధ్యలో తల్లిగారు చెప్పినటువంటి ఇంటి పని చేయడం కోసమై వారు కొన్నిసార్లు వారికి ఇష్టం ఉండదండి. They are unable to realize that the one thing may be a preparation for the other. వారు ఒకటి గ్రహించడం లేదు, ఇతరులను వారు ప్రోత్సాహపరిచి సిద్ధపరుస్తూ ఉన్నారన్న విషయాన్ని వారు గ్రహించడం లేదు. About the Sabbath rest, the Bible says 6 days shall thou labor and do all thy work.
విశ్రాంతి దినాన్ని గురించి మనం గమనించి చూసినట్లయితే 6 దినములు మీరు పని చేశారు, 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోవాలి. But, అయితే note that word, but. ఈ ఒక అంశాన్ని గమనించండి. అయితే అనే మాట మీరు గమనించండి. It is well to work, అది చక్కగా మనం పని చేయాలి. but some are so interested in work that they cannot stop. కొంతమంది అయితే ఏ పని ఆపు చేయకుండా వారు ఆ పనులను చేస్తూనే ఉంటున్నారు. Work is their life. పనే వారి జీవితమైనదండి. From early morning till late at night, they are working. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడకలోకి వెళ్ళేంత వరకు కూడా వారు పని చేస్తూనే ఉంటారు. They hardly take time to eat or sleep. వారు తినడానికి పడుకోవడానికి కూడా సమయం ఉండదండి వారికి. With them, it is work, work and only work. వారికైతే పని 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 మాత్రమే. They have little patience with anyone who does not follow their example. ఎవరైనా వారిలాంటి ఉదాహరణ కలిగి ఉండలేనట్లయితే వారు చాలా కోప్పడుతూ ఉంటారు. They have no time to go to church. వారికి సమయం ఉండదు సంఘానికి వెళ్ళడానికి. No time for worship. వారు ఆరాధించడానికి సమయాన్ని కేటాయించరు. No time for study or recreation. వారు చదువుకోవడానికో లేదా మంచిగా ఉండడానికి సమయం ఉండదు. They only work and work. వారు ఎప్పుడు కూడా పని 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 చేస్తూనే ఉంటారు. To such people, God says, అలాంటి వారితో ప్రభు సెలవిస్తున్నాడు, it is well that you work, మంచిదే మీరు పని చేయడం, but you must not forget that I have other claims upon you. నీ మీద పెట్టిన మరో బాధ్యతను నువ్వు ఏమాత్రము మర్చిపోకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. Work is not all. పని అందరికి కాదండి. I have appointed a day upon which you are not to do your own work. నేను మీ సొంత పనులు చేయడం కోసమై మీకు ఒక దినాన్ని కేటాయించాను. On that day you are to rest and refresh yourself. ఆ దినమున నీ విశ్రాంతి తీసుకొని మరలా నిన్ను ఉత్తేజపరచుకోవాలి. You are to run away from non-spiritual things and commune with heaven. నీవు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కాకుండా దేవుని యొక్క పరలోక సంబంధమైన కార్యక్రమాలు నువ్వు చేయవలసిన వారవై ఉన్నావు. You are to remember the Sabbath day to keep it holy. నీవు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం జాగ్రత్త It వహించాలి. is my day. అది నా దినమని, And I want you to share my rest. నా విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలని ప్రభు సెలవిస్తున్నాడు. With some people, even with so-called Christians, Sabbath keeping has fallen into disregard. కొంతమంది క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని గురించి వారు దాన్ని అంత గొప్పగా తీసుకోవడం లేదు. Sabbath keeping is, in their minds, associated with the old Jewish ఈ Sabbath. విశ్రాంతి దినాన్ని గురించినటువంటి మాటలు వారికి హృదయంలో ఎలా ఉన్నదంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యూదులు ఆచరించేటువంటి సబ్బాతు అని అనుకుంటున్నారు. Friends, విశ్రాంతి we దినం. must remember Sabbath keeping is one of the greatest blessings which God has given to mankind. విశ్రాంతి దినమును ఆచరించడంలో దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదమైనది. So as stated before, this is one reason. కనుకనే ఇది ఒక కారణమని నేను మీకు తెలియజేశాను. This is one reason Satan is anxious to destroy both the Sabbath and the Sabbath keeping. సాతానుడు విశ్రాంతి దినాన్ని ఆచరించేసి వారిని నాశనం చేయాలని చూస్తూ ఉంటున్నాడు. And Satan has succeeded to an astonishing extent. సాతానుడు ఈ విషయంలో విజయం సాధించాడండి. The reason given in the commandment for observing the Sabbath is not merely our physical rest. ఈ విశ్రాంతి దినానికి ఆజ్ఞను ఆచరించడం ఇది మన శరీర సంబంధమైన విశ్రాంతి మాత్రమే కాకుండా Many people think it that way. చాలా మంది ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. It is true that man requires physical rest to refresh his body. నిజంగానే మానవునికి ఒక విశ్రాంతి కావాలి శరీరానికి. While such rest is needful, that is not the reason given in the commandment. ఆజ్ఞ ఆ యొక్క విశ్రాంతిని గురించి మనము అవసరమే కానీ అది ఆజ్ఞల్లో ఉండేటువంటిది కాదు. కానీ Reason there given is the example of God. అది దేవుని కొరకు అనుగ్రహించబడిన ఉదాహరణ అయి ఉన్నది. He rested. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. So we are to rest. కనుక మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. Note the wording. చూడండి, ఇక మాటలు గ్రహించండి. 6 days shalt thou labor and do all thy work. 6 దినములు మీరు కష్టించి మీ పనులన్నీ కూడా మీరు But చేసుకున్నారు. the 7th day is the Sabbath of the Lord thy God. అయితే 7వ దినం విశ్రాంతి దినము అది యెహోవాకు ఏర్పాటు For in చేసినటువంటి 6 days the Lord made heaven and earth 6 దినాల్లో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. and rested the 7th day. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. The Sabbath commandment is the only commandment in the observance of which God could join man. ఈ విశ్రాంతి దినం అనేటువంటి ఆజ్ఞ ద్వారానే దేవుడు మానవునితో ఏకమయ్యేటువంటి దినం ఇది. It would be highly improper
to speak of God as keeping the first commandment, thou shalt have no other gods before me. ఈ యొక్క ఆజ్ఞ మొదటి ఆజ్ఞలో నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండరాదు అనేటువంటి ఆజ్ఞ ఎలాగుంటుందో అలాంటిది ఈ యొక్క ఆజ్ఞ 2-3 ఆజ్ఞ లాంటిది. So it is with the second and the third. అలాగనే రెండవ ఆజ్ఞ మూడవ ఆజ్ఞ లాంటిదే. It would be highly irreverent to speak of God as keeping the last 6 commandments. 6 ఆజ్ఞలను పాటించి దేవుని యొక్క చట్టాన్ని మరి ఈ ఆజ్ఞలు పాటించుకుని ఉల్లంఘించినట్లయితే, Just think for a moment and it will make this clear. ఒకసారి ఒక క్షణం మీరు ఆలోచించి స్పష్టం చేసుకోండి. Stealing, lying, adultery, all these have no place with reference to God. మోసం చేయడం, అబద్ధం ఆడడం, వ్యభిచారం చేయడం ఇవన్నీ కూడా దేవునికి ఉండేటువంటి స్థలం కాదండి అది. But there is one commandment అయితే ఒక్క ఆజ్ఞ మాత్రం, in the observance of which God could join man, the Sabbath commandment. ఈ ఒకే ఒక ఆజ్ఞ ఏదనగా దేవుడు మానవాళితో వచ్చి ఏకమైనటువంటి ఒకే ఆజ్ఞ, అది విశ్రాంతి దినం అనేటువంటి ఆజ్ఞ. Sabbath is the meeting place of God and man. విశ్రాంతి దినం అనేటువంటిది మానవుడు దేవుని కలుసుకునేటువంటి సమయం. Sabbath is the golden chain that united heaven and earth before Adam's fall. విశ్రాంతి దినం అనేటువంటిది ఆదాము పడిపోవడానికి ముందుగానే అది బంగారు సంఖ్యలతో కట్టబడిన బంధించబడినటువంటిది, పరలోకానికి బంధించబడింది. It will again serve that purpose in earth made new. ఇది మరలా ఈ యొక్క భూమిని నూతన పరుస్తూ ఉన్నది. When God humbled himself to come to this earth and meet with Adam and Eve, he instituted the Sabbath. దేవుడు తను తాను తగ్గించుకొని ఆదాము హవ్వలను ఈ భూమి మీద వచ్చి కలుసుకున్నప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని గురించి తెలియచేస్తూ, He blessed that day and he sanctified it and gave it as a gift to man. దాన్ని ఆశీర్వదించి పవిత్రపరిచి మానవాళికి దాన్ని అనుగ్రహించాడు. So the Sabbath is God's own gift. కనుక విశ్రాంతి దినము దేవుడు అనుగ్రహించిన బహుమానము. We must not disregard this blessed gift of God. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనము తీసివేయరాదు. In Mark 2:27 we read like this. మార్కు సువార్త 2:27 మనం And he చదువుతున్నాము. said to them, the Sabbath was made for man and not man for the Sabbath. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. Ezekiel chapter 20 verse 12, moreover I also gave them my Sabbaths to be a sign between them and me, and they might know that I am the Lord who sanctifies them. ఎజ్కేలు గ్రంథము 20:12 మనం గ్రహించినట్లయితే, మరి యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడును, వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. So on that basis, God invites us to join him in his regard for the Sabbath. He promises a special blessing. ఆయన వాగ్దానం చేసిన ప్రత్యేకమైన ఆశీర్వాదమునకు కారణముగా ఆయనతో కూడా మనం కలుసుకోవడం కోసం ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. In Isaiah 56 verse 4, యెషయా గ్రంథము 56:4-5 for thus says the Lord to the eunuchs who keep my Sabbaths and choose what pleases me and hold fast my covenant. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించి నాకు ఇష్టమైన వాడిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచు నా షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. Verse 5, even to them I will give in my house and within my walls a place and a name better than that of sons and daughters. 5వ వచనం తెలియజేసి, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. I will give them an everlasting name that shall not be cut off. నేను కొట్టివేయబడినటువంటి నిత్యమైనటువంటి పేరు వారికి పెట్టుచు ఉన్నాను. Friends, no promise could be of greater significance. ప్రియమైన స్నేహితులారా, ఇంత గొప్ప వాగ్దానము ఏ వాగ్దానం కూడా లేనటువంటి. Friends, it indicates strongly that true Sabbath keeping is a sign of holiness of life. నా ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. It is a sign of sanctification. అది ఒక పరిశుద్ధమైనటువంటి సూచన అయ్యన్నది. It is a sign of communion with God. అది దేవునితో కూడా ఏకమైనటువంటి సమయమైనది. And the Lord considers it a sign of union with him. దేవుడు దానిని గ్రహించి మనతో కూడా ఏకమవుతూ ఉండేటువంటి సమయం అది. So the observance of the Sabbath, ఈ యొక్క సబ్బాతుని గురించి మనం గ్రహించినట్లయితే, in regard to the outward observance of the Sabbath, what does the Lord require? ఈ
ఈ విశ్రాంతి దినాన్ని గురించి మనం ఒకసారి గ్రహించాలి. మరి వెలుపల దేవునికి ఏం అవసరమైంది చూడాలి. First, in it thou shalt not do any work. మొట్టమొదటిగా మనం ఏ పని చేయరాదు. This is defined to refer to our own work and pleasure. అది మన యొక్క సొంత పనిని గురించి, మన యొక్క విశ్రాంతిని తెలియజేస్తూ We read in Isaiah chapter 58, 13 and 14. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13, 14 వచనం మనం గమనిస్తున్నాం. If you turn away your foot from the Sabbath, from doing your pleasure on my holy day, and call the Sabbath a delight, the holy day of the Lord honorable, and shall honor him, not doing your own ways, not finding your own pleasure, nor speaking your own words. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన యెడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల, నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకొనగా ఉండిన యెడల, then you shall delight yourself in the Lord, and I will cause you to ride on the high hills of the earth, and feed you with the heritage of Jacob your father. The mouth of the Lord has spoken. నీవు యెహోవా యందు ఆనందించేదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదు, నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యాన్ని అనుభవంలోని ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. Friends, note the words, not doing thine own ways. ప్రియమైన స్నేహితులారా, మీ యొక్క సొంత మార్గములు చేయకూడదు అనే మాట ఇక్కడ మీరు గమనించండి. Nor finding thine own pleasure. మీ యొక్క మనోహరమైన కార్యక్రమాలను నువ్వు చూసుకొనకూడదు. Nor speaking thine own words. లోక వార్తలు నీవు చెప్పుకొనకూడదు. This then forbids selfish observance of the day. ఈ దినాన్ని స్వార్థపూరితమైన దినంగా నీవు చేసుకొనకూడదు. It forbids using it as a day to please ourselves. మనల్ని మనం సంతోషపరచుకునేటువంటి దినంగా దాన్ని ఉపయోగించరాదు. And this is the negative side of the commandment. ఇది ఆజ్ఞకు ప్రతికూలమైనటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది. For the positive observance of the day, ఆ దినాన్ని గురించి అనుకూలమైనటువంటి విధానం మనం we గమనిస్తే, must go to the example of our Lord. మనము దేవుని యొక్క ఉదాహరణ ఏం తెలియజేస్తుందో గమనించాలి. The example of our Lord and Savior when he was here on earth. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, Christ is Lord also of the Sabbath. యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. He is the Lord because in John chapter 1 verse 3, all things were made by him, and without him was not anything made that was made. యోహాను సువార్త 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తం ఆయన ద్వారానే, ఆయన మూలంగా కలిగెను. How did Christ observe the day? ఏ విధంగా దేవుడు ఆ దినాన్ని జ్ఞాపకంగా చూస్తూ ఉన్నాడు? The word of God says, as his custom was, he went into the synagogue on the Sabbath day. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాడు. We read this in Luke chapter 4 verse 16. ఇది లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనం మనం చూస్తూ ఉన్నాం. Christ went to church on the Sabbath. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి, This was no occasional attendance. ఇదేదో ఒక సహజపూరితమైన అటెండెన్స్ కోసం వెళ్ళడం కాదు, కానీ It was his custom to do so. ఆయన అలాగనే చేయడానికే అక్కడికి వెళ్ళాడు. He had a part in the service. ఆ యొక్క సమాజ మందిరంలో అది ఒక భాగమై ఉన్నది. He stood up for to read. ఆయన చదవడానికి లేచి నిలుచున్నాడు. It was the custom in those days to invite those who were capable of reading or speaking to lead out in the service. ఆ దినములో ఆరాధన జరిగేటువంటి సమయంలో ఆ చదవడానికి ఎవరికి వచ్చో వారిని పిలిపించి వారిని ఘనపరచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం అది. Christ did not draw back when he was so invited. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినప్పుడు ఆయన ఎప్పుడు నేను రాలేదని చెప్పలేదండి. He stood up to read. ఆయన లేచి చదవడం ప్రారంభించాడు. But Christ did more than go to church on Sabbath. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినంలో ప్రతిసారి కూడా ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. He went about doing good. ఆయన వెళ్ళి మేలు చేస్తూ సంచరించాడు. He healed. ఆయన స్వస్థపరిచాడు. He helped wherever he could. ఎవరికి సహాయపడాలి అక్కడికి వెళ్ళి సహాయపడ్డాడు. Often upon coming out of the synagogue, he would accept an invitation to go to a home. సమాజ మందిరంలో ముగించిన తరువాత ఎవరైనా ఇంటికి రమ్మంటే ఆ ఇంటికి వెళ్ళేవారు.
We read in Luke chapter 4, on one occasion, he arose out of the synagogue and entered into Simon's house. ఆయన లూకాసు వార్త మనలో గమనించినట్లయితే ఆయన సమాజ మందిరం లేచిన తర్వాత సీమోని ఇంటిలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Here he found one sick, ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుని ఆయన కనుగొంటున్నాడు, taken with great fever. భయంకరమైనటువంటి జ్వరం. The word of God says, and he stood over her and rebuked the fever, and it left her. బైబిల్ తెలియచేస్తున్నది, ఆయన ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు అది ఆమెను విడిచిపోయినట్టుగా చూస్తున్నా. And at times this healing was done in the synagogue itself. ఈ యొక్క స్వస్థత అనేటువంటిది ఆ సమాజ మందిరంలోనే జరిగి ఉండాల్సిందండి. On one occasion there was a man with a withered hand. ఇంకొక సమయంలో మనం గమనించినట్లయితే ఓచ చేయగలిగినటువంటి మనం And గమనించినట్లయితే God, Christ's enemies, they watched యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులు గమనిస్తున్నారు, whether he would heal him on the Sabbath day. విశ్రాంతి దినాన్ని ఆయన వారిని స్వస్థపరుస్తాడని గమనిస్తూ చూస్తున్నారు. To the man, God, Jesus said, stretch forth thine hand. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క చేయి చాపమన్నాడండి. And he stretched it out and his hand was restored. అతడు చేయి చాపిన వెంటనే మరలా తిరిగి ఆ చేయి వచ్చింది అతనికి. And it was at this time that Christ asked a question which throws light on the meaning of true Sabbath keeping. ఆ దినాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి విశ్రాంతి దినానికి ఉన్నటువంటి ఆ సత్యాన్ని అంటే తెలియజేశాడు. The Pharisees were watching him. పరిసయ్యులు ఆయన గమనిస్తూ ఉన్నారు. In Mark chapter 3 verse 6 we read, then the Pharisees went out and immediately plotted with the Herodians against him, how they might destroy him. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే మరి పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. He said unto them, is it lawful to do good on the Sabbath days or to do evil? విశ్రాంతి దినమున మేలు చేయడం మంచిదా లేకపోతే కీడు చేయడం మంచిదా అని అంటున్నాడు. To save life or to kill? లేదు ఒక వ్యక్తిని చంపడమా లేకపోతే బాగు చేయడమా. But they held their peace. వారి యొక్క సమాధానం వారు కోల్పోయారు. So the Sabbath keeping of the Pharisees was mostly negative. పరిసయ్యులకి విశ్రాంతి దినం అనేటువంటిది అది ప్రతికూలమైనటువంటి దినంగా భావిస్తూ ఉన్నారు. They had numerous rules in regard to what must not be done. వారు అనేకమైనటువంటి చట్టాలు ఉంచుకొని ఏది చేయకూడదు ఏది చేయాలని చూపిస్తూ ఉన్నారు. With them it was always, you must not do this, you must not do that. పరిసయ్యులు ఎల్లప్పుడు కూడా ఇది ఇలా మీరు ఇలా చేయకూడదు మీరు ఇలా చేయాలి అని చెప్పేటువంటి వారు But Christ was positive. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకూలంగా కార్యక్రమాన్ని చేశారు. His conclusion was, it is lawful to do good on the Sabbath day. ఆయన ముగింపుగా చెప్పిన మాట ఏమనగా విశ్రాంతి దినమున చట్టపూర్వకంగా మేలు చేయాలని తెలియజేశారు. Christ walked in the fields on the Sabbath. విశ్రాంతి దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పొలముల మీద పడి నడిచి వెళ్తూ On ఉండగా one of these occasions he was approached by the Pharisees with the charge that he was permitting his disciples to do that which was not lawful. కొన్నిసార్లు జరిగిందేమనగా మరి తన యొక్క శిష్యులు అలాగే వెళుతూ ఉన్నప్పుడు చట్టానికి విరుద్ధంగా చేసినప్పుడు పరిశీలు ఏమన్నారో తెలుసా అండి? We may rightly draw the conclusion from this that other incidents that Christ did not keep the Sabbath in the approved Pharisaical manner. ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపుగా మీ వద్దకు తీసుకొని వస్తున్న యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని అది చాలా నిర్ధారణ పూరితమైనటువంటి విధానంలో పరిశీలకు విరుద్ధంగా కార్యక్రమాన్ని చేశాడు. Christ made the Sabbath a day of joy and happiness rather than a day of gloom and repression. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని సంతోషాన్ని సమాధానాన్ని వ్యక్తం చేశారు కానీ అది ఒక అంధకారమైనటువంటి దినమని కానీ అది భయంకరమైన దినమని ఏనాడు చెప్పలేదండి. Christ in his sermons and teachings, he made frequent reference to nature and to the things of nature. యేసుక్రీస్తు వారు తన యొక్క సందేశాలు ఇచ్చినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ప్రాముఖ్యమైన అంశాల గురించి తెలియజేస్తూ మరి ప్రకృతి గురించి కొన్ని కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పుడు Such knowledge could have come to him only through constant study, reflection and observation. అలాంటి జ్ఞానము ఆయనకి ఏ విధంగా వచ్చిందనగా ఆయన వాటిని చూడడము ఆయన ధ్యానించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని He was using the synagogue copy of the scriptures. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సమాజ మందిరములను ఆయన ఉపయోగించుకున్నాడు. But he was sufficiently familiar with the writings to be able to find what he wanted to read. ఆయన ప్రత్యేకంగా ఏదైతే చదవాలో ఆ యొక్క కార్యక్రమాలు మాత్రమే ఆయన చదువుతూ ఉన్నాడు. So friends, when we sum up what we know concerning the manner in which Christ spent the Sabbath, ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరించారో ఆ విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. we find that he went to church.
మనం గ్రహించగలుగుతున్నాం, ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, that he preached and healed, ఆయన ప్రసంగించాడు, స్వస్థపరిచాడు, that he took walks in the fields, ఆయన పొలంలో బడి నడిచి వెళ్ళిపోయాడు, he studied, he prayed, he meditated. ఆయన చదువుకున్నాడు, ప్రార్థన చేశాడు, ధ్యానించాడు. In any event, Christ was not keeping to himself and withholding from the world his presence and his service. ఈ యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం మనం చూసినట్లయితే ఆయన ఈ లోకంతో కూడా ఏకంగా ఉండలేదు, కానీ ప్రతిరోజు కూడా ఆయన యొక్క పని చేస్తూనే ఉన్నాడు. He loved to mingle with the people. ఆయన ప్రజలతో కూడా ఉండాలని He ఆశించాడు. even accepted invitations on the Sabbath to eat with Pharisees. విశ్రాంతి దినాన్ని పరిసేయుడు భోజనానికి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. He used these occasions to bring out some of his most pertinent lessons for them and for all. ఆ దినాల్లో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఉపయోగించుకొని వారు పాఠాలు నేర్చుకోవాలని ఈ కార్యక్రమాలని ప్రభువైన యేసు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. A Sabbath spent in this way would not only be a blessing to the person who does the work, but would react in 1,000 ways to promote the cause of Christianity. నా ప్రియమైన స్నేహితులారా, ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించడం ద్వారా ఇతరులకు దీవెనకరంగా ఉండడం మాత్రమే కాకుండా లక్షలాది మార్గములను యేసు క్రీస్తుని దగ్గరకు నడిపించడం కోసమై. May the Lord help us to observe this day as God wants us to observe. మరి దేవుడు ఈ యొక్క దినాన్ని ఎంత పవిత్రంగా ఉంచి గమనిస్తూ ఉన్నాడో మనం కూడా గమనించాలని మనకు దేవుడు సాయం చేయాలని And కోరుతున్నాను. friends, remember the command to observe Sabbath extends to children, servants and strangers that are within our area, మన యొక్క our house. మన యొక్క గృహం చుట్టూ ఉండేటువంటి వారు ఎవరైనా మరి అనారోగ్యంగా కానీ వేదనంగా ఉన్నటువంటి వారిని కలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. We are responsible for ourselves. మనము ఇందుకు బాధ్యులమై ఉన్నాము. We are also responsible for those who are within our gates. మన యొక్క ద్వారం దగ్గర ఉండేటువంటి వారు కూడా మనం బాధ్యులమై ఉన్నాము. We are not only to rest ourselves, but the same privilege is to be extended to the children and to the servants. అంతటితో మనం ఆగిపోకుండా మనల్ని మనం విశ్రాంతి తీసుకోవడం మాత్రమే కాకుండా మన యొక్క పిల్లలకు అలాగే మన యొక్క సేవకులకు దీన్ని మనం తెలియచేయాలి. May the Lord help us to enjoy the blessings of this Sabbath day. ఈ విశ్రాంతి దినములో ఉన్నటువంటి ఆశీర్వాదములను సంతోషంగా అనుభవించడానికి దేవుడు సాయం చేయను గాక. God wishes all in the home to have enough respect for the word of God, to abstain from doing worldly things on the Sabbath day. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని గృహంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని కోరుతూ ఉన్నాడు. As we review the Sabbath commandment, we notice that its chief demand is that of holiness. మనము ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించడంలో మనం చూస్తున్న ప్రాముఖ్యమైన ఆజ్ఞమనగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం. Remember the Sabbath day to keep it holy. మీ విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అది పరిశుద్ధమైనటువంటి దినం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for this wonderful gift. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన అద్భుతమైన ఈ యొక్క బహుమానమును బట్టి వందనములు. We thank you for the blessings of the Sabbath day. విశ్రాంతి దినంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు. Give us the grace to observe this holy day. ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని గమనించడానికి మీరు మాకు సహాయం చేయండి. May we have this wonderful experience of being blessed by the blessings of the Sabbath day. విశ్రాంతి దినములో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి, ఇట్టి ఆశీర్వాదం ఇతరులు కూడా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. When we meet many obstacles, అనేకమైన అవాంతరాలను మనం ఎదుర్కొన్నప్పటికీ, many difficulties in obeying this commandment, ఈ యొక్క దినాన్ని ఆచరించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు we కష్టంగా ask for strength from above. పరలోకం నుండి మాకు బలమును దయచేయమని అడుగుతున్నాము. Help us to truly, faithfully follow your word. మీ యొక్క వాక్యాన్ని నమ్మకంగా మా తండ్రి కొనసాగించడానికి, అనుమతించడానికి సాయం Help చేయండి. us to receive these blessings, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి సాయం చేయండి. to share these blessings with others. ఇతరులతో కూడా ఈ ఆశీర్వాదం పంచుకోవడానికి సాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం Remember this program in your prayers. ప్రార్థనలో ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.